అంతర్జాతీయ మహిళా దినోత్సవం వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కవయిత్రి మల్లమాంబ జయంతి తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. మహిళలకు పలు రంగాల అవకాశాలు ఇచ్చి వారి జీవితాల్లో మార్పు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టరేట్ ప్రాంగణంలోని పర్యటన మైదానంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ 80వ దశకంలో మహిళల పరిస్థితి అధ్వానంగా ఉండేదన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఎన్టీఆర్ స్వయం సహాయ బృందాలు ఏర్పాటు చేసి చంద్రబాబు మహిళల అభివృద్ధికి చేయూత ఇచ్చారన్నారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా కావాలని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర పథకాలకు మహిళలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ సమాజంలో మహిళలు ముందుకు వస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇచ్చే అవకాశాలు పరిశీలన చేస్తున్నారన్నారు. ఆడపిల్లలు విద్యకు దూరం కాకూడదని తల్లికి వందనం అందరికీ వర్తింపజేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం అభివృద్ధితోనే అభ్యుదయం సాధ్యమన్నారు. జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని, వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు. వివిధ శాఖల్లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. శ్రీనిధి పథకం ద్వారా 22 కోట్ల రుణాల చెక్కులను మహిళలకు అందజేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెల 21వ తేదీన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛరథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2025 జనవరిలో మొదలుపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుందని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రం, నీరు, ఆకస్మిక తనిఖీల్లో ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే వీధులను, రోడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మనమంతా తీసుకుందామన్నారు. కవయిత్రి మల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత, విద్యార్థులు స్ఫూర్తి పొందాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కవయిత్రి మల్లమాంబ జయంతి సందర్భంగా ఈ నెల 13వ తేదీన వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో మల్లమాంబ చిత్రపటానికి చీఫ్ విప్ జీవి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప కవయిత్రి మల్లమాంబ అని కొనియాడారు. తెలుగు కవితా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందడంతో పాటు నాటి సమాజంలో నెలకొన్న లింగ వివక్షతను బద్దలు కొట్టిన చరిత్రలో మల్లమాంబ చిరస్థాయిగా నిలిచారన్నారు. గత నెల 15వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకొని త్రికోటగిరులు భక్తులతో కిటకిటలాడాయి. త్రికోటేశ్వరుని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. మొదట బిందె తీర్థంతో స్వామిని అభిషేకించారు. అనంతరం విభూది, పసుపు, కుంకుమ, గంధాలతో అభిషేకాలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రభలను కొండకు తీసుకువచ్చారు. 5 అడుగుల చిట్టి ప్రభల నుంచి 100 అడుగుల వరకు ఉన్న విద్యుత్ ప్రభలు కనువిందు చేశాయి. కోటప్ప కొండతో పాటు జిల్లాలోని పత్రశాల, దైద, అమరావతి, బుగ్గమల్లేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పోటెత్తారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే కీలకమైన డయాలసిస్ కేంద్రం మంజూరైంది. ప్రధాన మంత్రి నేషనల్ డయాలసిస్ కేంద్రం పథకం కింద 5 డయాలసిస్ యంత్రాలు, 5 బెడ్లతో కేంద్రాన్ని మంజూరు చేస్తూ నేషనల్ హెల్త్ మిషన్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఉత్తర్వులు అందాయి. గత నెల 21న వినుకొండ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వైద్యశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులు గుంటూరు, ఒంగోలు వెళ్లాల్సి వస్తుందని, వినుకొండకు సెంటర్ మంజూరు చేయాలని, దీంతో పాటు ట్రామా కేర్ 100 పడకల వైద్యశాలను మంజూరు చేయాలని కోరారు. ఖచ్చితంగా చేస్తానని సీఎం చెప్పిన వారంలోనే డయాలసిస్ కేంద్రం మంజూరు కావడంతో వినుకొండ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరాని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 4వ తేదీన బ్యాంక్ ప్రతినిధులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మ్యూల్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంక్ అధికారులను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కాలేజీ విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు చెల్లించి మరి మోసాలకు వాడుతున్న విధానాన్ని నిరోధించేందుకు కళాశాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బ్యాంకులు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందిన వారిలో 80% మందికి ఉపాధి లేదా వ్యాపార అవకాశాలు దక్కేలా చూడాలన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఏప్రిల్ నెల సమాచార రేఖలో కలుసుకుందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ.